అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము స్పెషల్గా వరంగల్ హైవే గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మిడిల్ క్లాస్కి చాలా అందుబాటులో ఉండే హైవే ఒక వరంగల్ హైవే మాత్రమే. ఇంకొకటి, మన తెలంగాణలో మేజర్ ప్లస్ పాయింట్ వరంగల్ హైవేకి ఉందండి. ఎలాగంటే, మనము హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తుంటే రోడ్లు ప్రతి దగ్గర కూడా మీకు విలేజ్లు, టౌన్లు, డిస్టిక్లు టచ్ అవుతూ ఉంటాయండి. ఎక్కడ కూడా హైవే మీకు కటింగ్ అయినట్లుగా అనిపించదు. ఒకసారి మీరు వరంగల్ హైవేలో ఎప్పుడైనా వెళ్ళినట్టయితే అబ్జర్వ్ చేయండి. మనకి ఉప్పల్ నుంచి కూడా వరుసగా మనకు హౌసెస్ కంపల్సరీగా కనిపిస్తూనే ఉంటాయి. ఔటర్ రింగ్ రోడ్డు తర్వాత గట్కేసర్ తర్వాత ఔషాపూర్, అంకుషాపూర్, బీబీ నగర్, భువనగిరి, అలాగే వంగపల్లి, ఆలేరు, జనగాం, ఇవన్నీ కూడా మీకు చాలా దగ్గరగా ఉంటాయండి. డిస్టిక్లన్నీ కూడాను మనకి మేడ్చల్ డిస్టిక్ ఫస్ట్ వస్తుంది, తర్వాత భువనగిరి డిస్టిక్ స్టార్ట్ అవుతుంది. దాని వెంటనే ఆలేరు దాటంతోనే మరలా మనకు జనగాం డిస్టిక్ స్టార్ట్ అవుతుంది. జనగాం తర్వాత హనుమకొండ అండ్ వరంగల్, దగ్గర మొత్తం 5 డిస్టిక్లు కవర్ అవుతాయండి ఈ రోడ్డుకి. ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ హైవేకి మనకి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద సిటీ ఏదైనా ఉన్నది అంటే అది ఒక వరంగల్ హైవేనేనండి. ఆ వరంగల్ హైవేకి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. అందుకేనండి మనకి మేజర్గా మన తెలంగాణలో సెంటర్ పాయింట్ అంటే వరంగల్ హైవే. ఎందుకంటే 2 మేజర్ సిటీలు అండి, హైదరాబాద్ అండ్ వరంగల్ అనేది మన తెలంగాణకి 2 మేజర్ సిటీస్ అన్నమాట. ఈ మేజర్ సిటీస్ మధ్య ఉన్న రోడ్డు ఎప్పటికైనా సరే డెవలప్ అవుతుంది, అవి తీరవలసిందే. ఎందుకంటే మనకు స్టార్టింగ్ సాఫ్ట్వేర్ వింగ్ ఉందండి, అది భువనగిరి వరకు విస్తరిస్తున్నారు. మనకి భువనగిరి డిస్టిక్ కలెక్టరేట్, యాదగిరి టెంపుల్ చాలా పెద్ద పుణ్యక్షేత్రం, ఆల్రెడీ వెల్ డెవలప్డ్ అది. దాని తర్వాత వంగపల్లి, ఆలేరు, జనగాం వచ్చేసి మీకు చాలా టెక్స్టైల్ పార్క్ చాలా పెద్ద ఎత్తున అక్కడ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి హనుమకొండ, కాజీపేట, వరంగల్, ఈ 3 కూడా చాలా మొత్తం మిక్స్ అయిపోయి ఉంటాయండి. మన హైదరాబాద్, సికింద్రాబాద్, రాచకొండ ఇది ఎలాగ ఉందో అలాగే మనకి కాజీపేట, హనుమకొండ అండ్ వరంగల్, ఈ 3 కూడా ట్రై సిటీ అంటారండి. ఇంకోటి వచ్చేసి మనకు మేజర్గా ప్లస్ పాయింట్ ఏంటంటే, మనకి ఫస్ట్ హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉన్నది. దాని తరువాత వచ్చేసి మనకు సెకండ్ ఎయిర్పోర్ట్ అనేది మనకి అర్బన్ వరంగల్కి ఇవ్వడం జరిగిందండి. దాని వెనుక ఒక రీజన్ ఉన్నది. ఎందుకంటే నెక్స్ట్ లార్జెస్ట్ సిటీ మనకి వరంగల్లేనండి హైదరాబాద్ తర్వాత. కాబట్టి రెండవ దాన్ని అక్కడ డెవలప్ చేద్దాము అన్న ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ వరంగల్కి శాంక్షన్ చేయటం జరిగింది. ఎప్పటికైనా సరే నెక్స్ట్ క్యాపిటల్ సిటీ వచ్చేసి వరంగల్ అవుతుందండి. సెంట్రల్ సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్ అవుతుంది, మనకి తెలంగాణకి క్యాపిటల్ వచ్చేసి వరంగల్ అవుతుందండి. అందుకనే ఇప్పుడు వరంగల్లో చాలా కంపెనీలు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. అదేవిధంగా మనకి వరంగల్ హైవే మొత్తం కూడా డెవలప్మెంట్ కారిడార్లోకి ఉందండి. ఎక్కడ చూసుకున్నా మనకు కంపెనీస్, ఇండస్ట్రీస్ అన్నీ వరుసగా మనకు హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు కూడా కంటిన్యూషన్గా ఉన్నాయి. మనకి హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఉన్నాయి, వైటీడీఏ లేఅవుట్స్ ఉన్నాయి, ఫామ్ లేఅవుట్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ లేఅవుట్స్ ఉన్నాయండి ఈ హైవేలో. కాకుంటే ఈ హైవేకు ఉన్న ప్లస్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మిడిల్ క్లాస్కి కంఫర్టబుల్ రేంజ్లో ఉన్న వెంచర్లు ఈ హైవేలో ఉన్నాయండి. ఎప్పటికైనా సరే మనకు డెవలప్ అయ్యే హైవే అదే. మనకి ఇప్పటికీ కూడా మనకు కంఫర్టబుల్ జోన్లో మనం కంఫర్టబుల్ ప్రైస్లో మనం కొనుక్కోవడానికి అవకాశం ఉన్నటువంటి హైవే ఒక్కటే హైవే, అది వరంగల్ హైవే అండి. ఈ వరంగల్ హైవే గురించి చాలా ఉన్నాయండి చెప్పుకోవడానికి. ఎందుకంటే మనకు తెలంగాణకు ఎయిమ్స్ అనేది ఒక్కటే ఉంటుందండి, ప్రతి స్టేట్కి ఎయిమ్స్ ఒక్కటే ఉంటుంది. అది మన బీబీ నగర్ దగ్గర, అది వరంగల్ హైవేలోనే ఉన్నదండి. మనకి లార్జెస్ట్ టెంపుల్ సిటీ అది కూడా వరంగల్ హైవేలోనే ఉంది. లార్జెస్ట్ టెక్స్టైల్ అది వరంగల్ హైవేలోనే ఉంది. నెక్స్ట్ వరంగల్ హైవే ఎయిర్పోర్ట్, ఇవన్నీ చూసుకుంటే మనకు హార్డ్లీ 120-130 కిలోమీటర్స్లోనే ఎంత డెవలప్మెంట్ ఉందండి. కాబట్టి ఫ్యూచర్లో మనకు ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా, పొలిటీషియన్స్ ప్రాబ్లం వచ్చినా, గవర్నమెంట్స్ ప్రాబ్లం వచ్చినా, ఈ హైవేకు ఉన్న క్రేజ్ అయితే ఎప్పటికీ తగ్గదండి. కంపల్సరీ 100% డెవలప్మెంట్ క్యారిడార్. ఎవరైనా సరే
ఈ హైవేలో మీకు ల్యాండ్స్ పర్చేజ్ చేయాలనుకున్నా, ఎటువంటి సలహాలు సూచనలు కావాలనుకున్నా నన్ను సంప్రదించవచ్చండి. ఈ నెక్స్ట్ ఎపిసోడ్లో నా కాంటాక్ట్ నెంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా ఆ హైవేకి సంబంధించి నేను ఫుల్ఫిల్ చేస్తానండి. ఎందుకంటే ఫిజికల్గా నేను ఆ లొకేషన్ మొత్తం సెర్చ్ చేసి వచ్చిన తర్వాతనే మీకు ఈ వీడియో చేయడం జరిగిందండి. ఓకేనా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.